నమస్తే. సర్వోన్నత లక్ష్యాన్ని పొందడంలో ఆచరించవలసిన కొన్ని విలువల గురించి 4వ నియమంలో తెలుసుకున్నాం. సత్యసంధత, కృతజ్ఞత అనే విలువలను గురించి పూజ్య బాబూజీ దశ నియమాలలోని 5వ నియమంలో చెప్పడం జరిగింది. దీనిపై దాజీ వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. నియమం 5: ఎల్లప్పుడూ సత్యసంధుడవై ఉండుము. కష్టములు నీ మేలుకై భగవంతుడిచ్చిన వరములను తలచి కృతజ్ఞుడవై ఉండుము. ఈ నియమాన్ని సంపూర్ణంగా ఆచరించగలిగితే అది మన జీవిత లక్ష్యానికి త్రోవ చూపుతుంది అని చెబుతూ సత్యసంధతతో జీవించటం గురించి దాజీ కొన్ని లోతైన సూచనలు చేశారు. Why would you tell to a man who speaks the truth, always be truthful? Because you're a liar, perhaps. Another view of looking at this in a totally different way. Can reality unveil itself to a liar? Is that the reason why I had to be truthful? But to speak the truth continuously, you don't need any force, external force. There is nothing in this universe which is as perfect as the inner reality. That's why they say in Upanishads, neti, 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 not this, not this, not this. Babaji takes a positive spin to it and he says, it is what it is as it is. Let it be. Just experience and move on. See. జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే వాటి పట్ల సత్యసంధతతో, అంగీకార వైఖరితో వ్యవహరించాలనేది ఈ సూత్రం. దీనిని బాబూజీ తన స్వయంను యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా సమర్పించుకోవడమే సత్యసంధతకు అసలైన అర్థం అని వ్రాశారు. సత్యం ఎంతో సరళం, శ్రమించవలసిన అవసరం లేదు, వ్యవస్థలో ఎటువంటి భారం కలిగించదు. కానీ అబద్ధాలను కూర్చడానికి మాత్రం మనం ఎంతో శక్తిని వినియోగించవలసి వస్తుంది. మరి మనం సత్యసంధతను ఎరుకతో, తెలివితో అవలంబించగలమా? లేదు, అలా సాధ్యపడదు. ఎందుకంటే సత్యసంధత కేవలం మనోక్షేత్రం పైన మాత్రమే ఆధారపడి ఉండదు. అది సంపూర్ణ చైతన్య క్షేత్రం, అంటే ఉపచైతన్యం, చైతన్యం, అధిచైతన్యం కలిసిన పరిపూర్ణ క్షేత్రం యొక్క స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుంది. మన అంతర్గత స్థితితో మనం ఆస్మాసిస్లో ఉన్నప్పుడు కృత్రిమమైన ప్రయత్నాల అవసరం లేకుండానే సత్యం సహజంగానే ప్రకటితమవుతుంది. బాబూజీ మనల్ని సత్యసంధుడవై ఉండమని ప్రత్యేకంగా చెప్తున్నారంటే మనలో ఎక్కడో అసత్యం దాగి ఉందనే దాని అర్థం. లేకపోతే మనకు గుర్తు చేయవలసిన అవసరం ఉండదు కదా. అలా ఎందుకంటే సత్యవంతులుగా ఉండవలసిన అవసరం అందరం గుర్తించాం, కానీ దానిని జీవితంలో ఎలా ప్రతిబింబింపజేయాలో మనకు తెలియడం లేదు. దీనికి కారణం సత్తత్వం వైపు ఉండే మన దృష్టి గతంలో మనం ఏర్పరచుకున్న సంక్లిష్టతలతో, మన ఉపచేతనలో ఏర్పడ్డ ప్రవృత్తులతో మసకబారిపోయింది. ఆ పొరలను మనం తొలగించగానే సత్యసంధత అంతరంగం నుండి ఉద్భవిస్తుంది. సత్యతత్వం యొక్క విజ్ఞాన శాస్త్రం. సామాన్య అవగాహన ప్రకారం విజ్ఞాన శాస్త్రం హేతుబద్ధమైన తర్కం. ఇది ప్రయోగాల మీద ఆధారపడి ఫలితాలు కొలవదగినవిగా కూడా ఉంటాయి. మరో పక్క ఆధ్యాత్మికత విషయంలో ఎన్ని మనసులుంటే అన్ని విశ్వాలు కనిపిస్తాయని, అంటే చూడబడే విషయం చూసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందని, అందుచేత ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం ఒకదానికొకటి పొసగవని చాలామంది అభిప్రాయం. అయితే ఆధ్యాత్మికతకు బాబూజీ గారి నిర్వచనం సత్తత్వం యొక్క విజ్ఞాన శాస్త్రం. ఆయన జీవించి ఉన్న కాలంలో సత్తత్వం యొక్క పరిపూర్ణ రేఖాచిత్రాన్ని పరిశీలించి, పరిశోధించి
ఆవిష్కరించారు. అంచెలంచెలుగా ఈ సత్యతత్వం అన్ని స్థాయిలలోనూ చైతన్యాన్ని వికసింపచేసే విధానాన్ని కూడా బాబూజీ రూపొందించారు. విజ్ఞాన శాస్త్రపరమైన ఆవిష్కరణకు ఆవశ్యకమైన అంశాలు అంటే పరిశీలించదగినదై, ఖచ్చితమైనదై, లెక్కకు అందినదై, పదే పదే ఎవరు ప్రయోగం చేసినా ఒకే విధమైన ఫలితాలను రాబట్టగలిగినదై ఉండాలి. ఈ లక్షణాలను అన్నింటినీ తృప్తిపరచగలిగే విధంగా బాబూజీ ఆవిష్కరణలు ఉన్నాయి. సంక్లిష్టతలు, మాలిన్యాలతో కల్తీ అయిన మన చైతన్య క్షేత్రం బాబూజీ నిర్వచించిన ధ్యాన సాధనల ప్రకారం స్వచ్ఛమైనది అయినప్పుడు మనస్సు యొక్క కార్యకలాపాలన్నీ అంటే ధ్యానించడం, ఆలోచించడం, అనుభూతి చెందడం వంటివి నిష్పాక్షికంగా, నిష్కల్మషంగా ఉండగలవు. అప్పుడు మాత్రమే సత్యాన్ని ప్రతి ఒక్కరము విశ్వజనీయమైన యథార్థంగా దర్శించగలం. So if you love God so much, it really does not matter what happens in our life. There is no time, there is no place for analysis. You don't have good enough a condition to sail through without noticing the misery. Now what to do next once you recognize that it's a misery? Accept them. Let us say you reject them. Will they disappear? They won't disappear. It is only when we accept and move on, it becomes easier. Not that the misery will go away, but when we accept it, something new thing emerges from inside and it prepares us how to get out of the situation. ఈ నియమంలోని రెండవ భాగంలో కష్టములు నీ మేలుకై భగవంతుడిచ్చిన వరములని తలచి కృతజ్ఞుడై ఉండుము అన్నప్పుడు సత్యవాదిగా ఉండడానికి దీనికి ఏమి సంబంధం ఉంది అనే ప్రశ్న కలుగుతుంది. చూడగానే ఇది వైరుధ్యంతో కూడినదై పరిహాసాస్పదంగా కనిపిస్తుంది. మీ చిన్నపిల్లవాడు అనారోగ్యంతో బాధపడుతుంటే మీరు ప్రభావితం కాకుండా ఎలా ఉండగలరు? అయినప్పటికీ పిల్లవానికి సహాయం అందించాలంటే కనీస స్థాయిలో అయినా సమస్థితి, అంగీకార ధోరణి మీరు కలిగి ఉండాలి. కష్టం అనే భావనను దాటి ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడే నిజమైన సహాయం అందించగలరు. సాధారణంగా మనం సంతోషాన్ని వెతుక్కుంటూ దుఃఖకరమైన వాటి నుండి పారిపోతాం. మన జీవితాలలో నిరంతరం ఈ విధమైన ఆకర్షణ, అనురాగం దగ్గరకు లాగడమో, అయిష్టత, వికర్షలతో దూరంగా తోయడమో జరిగి మన కష్టాలకు మూల కారణం అవుతున్నాయి. అయితే సత్యం ఏమిటంటే మన పురోగతికి, పరిణామానికి ఏది అవసరమో దానినే ప్రకృతి మన వద్దకు పంపిస్తుంది. మనం ప్రతిఘటించినప్పుడు యథార్థాన్ని అడ్డగించిన వారిమై దుఃఖానికి లోనవుతాం. కష్టాల వెనుకనున్న ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు, అంటే యథార్థాన్ని మసకబారుస్తున్న సంక్లిష్టతలను అన్నింటినీ నిర్మూలించడం కోసమే అవి మన ముందుకు వచ్చాయని తెలుసుకున్నప్పుడు అవి దైవం ప్రసాదించిన వరాలే అవుతాయి. అప్పుడు మనం ఆ అనుభవాన్ని స్వీకరించి అనుభూతి చెందవలసింది చెంది ముందుకు సాగిపోతాం. మనం చేసే పనులలో కౌశలం అంటే ఇదే. స్వీకరించగలిగే వైఖరి మనల్ని ఏ విధంగా సత్యతత్వం దిశగా మలిచి ప్రశాంతమైన మనోస్థితిని పొందడానికి సహకరిస్తుందో చూశారా? కనబడుతున్న కష్టాలు, బాధలు వాస్తవానికి వెలకట్టలేని కానుకలని మనం గ్రహిస్తాం. ఆ విధంగా అనుభూతి చెందే ఆనందం సహజంగానే భగవంతుని పట్ల కృతజ్ఞతకు దారితీస్తుంది. నిత్య జీవితంలో సత్యసంధతను ఎలా పాటించగలం? మనం బయటకు చూసినప్పుడు రంగురంగుల ముసుగులలో మనకు సత్యం కనపడుతుంది. ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు, ఆలోచనలు ప్రభావితం చేసే రాజకీయ చర్చలు, అసత్యమైన వార్తలను అందించే ప్రసార సాధనాలు, సోషల్ మీడియా చెడుకులు మనల్ని రకరకాల దిశల్లో లాగుతూ ఉంటాయి. వీటన్నింటి మధ్య మనం ఏ విధంగా సత్యవంతులుగా ఉండగలం? The safest place in tornado is to the center or the eye of the tornado or the hurricane.
At the periphery, it is creating havoc. But at the center, it is not as destructive. Rather, it is just extremely poised, actually. In our life also, all this trouble at a physical level, mental level, ego level, at subtle bodies level, you don't have to pay much attention. How to divert that attention? By going to the centermost place in ourselves. Go deeper in our heart. Go to the innermost depth of your heart. I wish we all are able to do that, but it is possible. Little practice, little involvement will take us there. జీవితంలో కష్టాలన్నీ భౌతిక స్థాయిలో, మానసిక స్థాయిలో, అహం స్థాయిలో, సూక్ష్మ శరీర స్థాయిలో ఉంటాయి. మరి మనం మన కేంద్రంలోనికి అంటే మన హృదయాంతరంగంలోనికి వెళితే ఏమవుతుంది? హార్ట్ఫుల్నెస్ సాధనలు అనుసరించి అంతర్ముఖంగా కొనసాగించే ఈ సాహసయాత్రలో మనం క్రమంగా ఒకదాని తర్వాత మరొక ఉన్నత చైతన్య స్థాయితో ఒకటి అవుతూ ప్రతి స్థాయిలోనూ దానిని అనుభూతి చెందుతూ ముందుకు సాగుతాం. ఉదాహరణకు 4వ నియమంలో చెప్పుకున్న నిరాడంబరత వ్యక్తిగత వలయాన్ని చిన్నాభిన్నం చేయగా, 5వ నియమంలోని సత్యసంధత మనలోని భ్రమలను ఛేదించి మనం సత్యతత్వాన్ని ఉన్నదున్నట్లుగా దర్శించే వీలు కల్పిస్తుంది. దీని ఫలితంగా మనం ప్రతి స్థితిలోనూ సత్యతత్వాన్ని దాని అత్యున్నత కోణంలో దర్శించగలుగుతాం. మన ఆలోచనలు, మాటలు, చర్యలు మరింత ఎక్కువగా ప్రామాణికంగా హృదయం ద్వారా మన కేంద్రంతో అనునాదిస్తాయి. మనం నిష్కళంకంగా ఉంటాం, నైతికంగా బలంగా తయారవుతాం. కాబట్టి మనం నైతికంగా బలంగా తయారవ్వాలంటే మన ఆలోచనలు, చేసే పనులు ప్రామాణికంగా హృదయపూర్వకంగానూ ఉండాలి. అంటే మన ప్రవర్తన ఎంత సామరస్యంగా, ఎంత స్వచ్ఛంగా ఉండాలి. ప్రవర్తన గురించి పూజ్య బాబూజీ 6, 7, 8 నియమాలలో చెప్పడం జరిగింది. వచ్చే ఎపిసోడ్లో ప్రవర్తనకు సంబంధించిన 6వ నియమం గురించి తెలుసుకుందాం. నమస్తే.